ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ లోకంలో ఉన్న మనుషులు దేవుణ్ణి చూడాలని ఆశపడుతూ ఉంటారు. దేవుణ్ణి మనము ఏ విధంగా చూడగలము? చూడడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అట్లయితే ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం ఏం చెప్తుందో వినండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని ఎవరు చూస్తారండి? దేవుని ఎవరు చూస్తారంటే హృదయము శుద్ధిగా ఉన్నవారు, అనగా హృదయము పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నవారు దేవుని చూస్తారు. హృదయమే సమస్త భావాలకు మూల కారణము. ప్రేమ, భయము, అధైర్యము, కోపము, సంతోషము ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వస్తాయి? మన హృదయంలో నుండి వస్తాయి. హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలిదని బైబిల్ చెబుతుంది. మోసకరమైనది, ఘోరమైన హృదయము మరి శుద్ధి ఎలా చేయబడుతుంది? శుద్ధీకరణ ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుందంటే కేవలం మనిషి యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చినప్పుడే జరుగుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు పవిత్రమైన పరిశుద్ధమైన రక్తము ప్రతి పాపమును శుద్ధీకరిస్తుంది, ప్రతి పాపమును కడిగివేస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యమే శుద్ధీకరించేది, పవిత్రపరిచేది. ప్రియులారా, పరిశుద్ధాత్మ మనలను పరిశుద్ధతలోనికి నడిపించినప్పుడు మనము మన హృదయాలు శుద్ధీకరించబడి దేవుని మనము చూచిన వారం అవుతాం. పరిశుద్ధత లేకుండా ఎవరునో యేసు ప్రభు వారిని అనగా దేవుణ్ణి చూడరు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రిక 17వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలు మనం చూస్తే చాలామంది భక్తులు దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నారు. యేసు ప్రభు వారు అనగా ప్రియ ప్రభు అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉండుట ప్రవక్త నటి యెషయా చూచాడు. హానోకు ప్రవక్త దేవునితో నడుస్తూ వచ్చాడు. మోషే విశ్వాసమును బట్టి అదృశ్యమైన వాణ్ణి చూచినట్టుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు సెలవిస్తుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనంలో చూస్తాం. ప్రియులరా, దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు, ఇస్సాకుకు ప్రత్యక్షమయ్యాడు, యాకోబు కూడా దర్శనాన్ని అనుగ్రహించాడు. అవును ప్రియులరా, మనము దేవుని చూడాలి అంటే, దేవుని ప్రత్యక్షతను పొందుకోవాలి అంటే, దేవుని దర్శనాన్ని పొందుకోవాలంటే మనం చేయవలసింది మన హృదయము పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నదా లేదా మనము చూసుకోవాలి. పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేడు. కనుక మన హృదయాన్ని మనము పరిశుద్ధపరచుకోవాలంటే ఈ లోకంలో ఎలాంటి మెడిసిన్ లేదు, ఎలాంటి మందు లేదు, ఎలాంటిది ఈ లోకంలో దొరకదు. ఒకే ఒక రక్తము మనిషి పాపాన్ని, హృదయాన్ని పరిశుద్ధపరుస్తుంది. ఆ రక్తమే యేసు ప్రభు యొక్క రక్తం. యేసు ప్రభు రక్తము నీ కొరకు, నా కొరకు ఈ భూమి మీద చిందించబడింది. ఆయన రక్తం కార్చాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పరిశుద్ధపరచును. హృదయ శుద్ధి గల వారు దేవుని చూస్తారు. కనుక నీ హృదయము ఎలా ఉంది ప్రియులారా? మన హృదయాలు ఎలా ఉన్నాయో దేవుని సన్నిధానంలో మనము పరీక్షించుకొని శుద్ధీకరించుకొని దేవుని చూడడానికి తీర్మానం చేసుకుందాం. ఈరోజు వాగ్దాన వాక్యం విందామా? నేటి వాగ్దాన వాక్యము కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనము. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. భక్తుడు అంటున్నాడు, నా ఆశను తీర్చుకుందును. మన ఆశలు,
మన ఆశ ఏ విధంగా తీర్చబడుతుంది అంటాడు, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనాన్ని చూస్తాను. నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందును. ఈ వాగ్దానము మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైనటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకంలో దేవుని చూడాలని ఆశపడేవాడు కోట్ల కొలది మంది. అయితే మిమ్మల్ని చూడాలి అంటే మా హృదయము పరిశుద్ధంగా ఉండాలని, పవిత్రంగా ఉండాలని, శుద్ధీకరణ జరగాలని మీ వాక్యము మాకు మాట్లాడుతూ ఉంది. అవును ప్రభువా, మా హృదయాలు ఎలా శుద్ధీకరించబడతాయి, ఎలా పవిత్రపరచబడతాయి, ఎలా పరిశుద్ధపరచబడతాయి అంటే యేసు ప్రభు రక్తము ద్వారానే, పవిత్రమైన పరిశుద్ధమైన రక్తం ద్వారానే మా హృదయాలు శుద్ధీకరించబడతాయి. అప్పుడే మేము హృదయ శుద్ధి గలవరంగా మేము మిమ్మల్ని చూడగలం. నాయనా మీకు వందనాలు ప్రభువా. వాక్యం వింటున్న మా ప్రియులను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ సమస్యలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు ప్రభువా, నాయనా ప్రతి సమస్య నుండి గొప్ప విడుదల దయచేయండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి స్వస్థత దయచేయండి నాయనా. కుటుంబాలలో మీ సన్నిధి ఉంచండి, మీ వెలుగు ఉంచండి, మీ ప్రసన్నత ఉంచండి. మీ అద్భుతమైన కార్యాలు మా ప్రియుల జీవితాల్లో జరిగించి మీరే మహిమ పొందుమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.